దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలకు క్రీస్తు సందేశానికి స్వాగతం. ఈ వారం బైబిలు ప్రార్థన గూర్చి ఏమి తెలియజేస్తుందో ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం గుర్తించాల్సిన సత్యం, ప్రార్థన ఆరంభము దేవుని నుండి ఆరంభమవుతుంది. ఆదికాండంలో దేవుడు ఆదామవ్వలను తన రూపంలో సృజించాడని తెలియజేస్తుంది దేవుని వాక్కు. అనగా తన వలె పవిత్రులుగాను అమరులుగాను దేవుడు వారిని సృజించున్నాడు. కానీ వారు తినవద్దన్న పండును తిని పాపము కట్టుకున్నప్పుడు మరలా దేవుడే వారిని పిలుస్తూ ఉన్నాడు. ఆదామును అతనే పిలిచాడు. సిగ్గుతో వారు దాక్కున్నప్పుడు దేవుడే వారి చెంతకొచ్చి వారిని పిలుస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రార్థనకు కూడా మనల్ని పిలిచేది ఆ దేవుడే. ఈ విషయంలో గుర్తించాల్సిన సత్యం, మనము రైలు బోగీల వంటి వారం, దేవుడు ఇంజన్. ఆ ఇంజన్ నుండి బోగీలు విడిపోతే వాటి మట్టికి అవి నడవలేవు. అదే రీతిగా ప్రార్థనలో నడిపించేది కూడా ఆ దేవుడే. కావున మొట్టమొదటి అంశం, ప్రార్థన ఆరంభము దేవుని నుండే ఆరంభమవుతూ ఉంది. ఇక రెండవ విషయం, ప్రార్థన బలిని సమర్పించడం లాంటిది. మనం చూస్తూ ఉన్నాం, కయీను ఆబేలులు దేవునికి వారి పంటలు పండిన తరువాత ఆ పంటను కయీను అర్పిస్తే ఆబేలు తన మందలో ఉండే గొర్రెపిల్లను దేవుడికి అర్పించాడు. అలాగే 40 రోజుల వర్షం ముగిసిన పిదప మరలా నేల ఆరినప్పుడు నోవా దేవునికి కృతజ్ఞతా బలిని అర్పించాడు. కావున సహోదరి సహోదరులారా, ప్రార్థన బలిని సమర్పించటం లాంటిది. ఇక మూడవ సత్యం, పూర్వవేదంలో మనం చూస్తే ప్రార్థనలో బలమైన విశ్వాసం ఉండాలి. అబ్రహాముకి బలమైన విశ్వాసం ఉంది. అందుకే అతని విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నీ నుండి సకల జాతి జనులను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అతడు విశ్వాసముతో దేవుని ప్రార్థించగా సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు ఆయన ప్రార్థించగా ఆ పట్టణాలను దేవుడు నాశనం చేయనన్నాడు. కావున ప్రార్థనలో బలమైన విశ్వాసం ఉండాలి. ఇక నాలుగవదిగా, ప్రార్థన ఒక పోరాటం లాంటిదట. మనం చూస్తూ ఉన్నాం, ఆదికాండం 34వ అధ్యాయం 22 నుండి 28 వాక్యాలు చూస్తే, యాకోబు యబ్బోకు నది వద్ద దేవునితో పోరాడాడు. నీవెవరో చెప్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని పోరాడాడు. ఆ పోరాటంలో ఆయన తుంటి కూడా విరగడం జరిగింది. అందుకే ఇది ఒక పోరాటమని, అంత సులువైనది కాదని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. కొందరు పునీతులైతే ఇది కఠినమైన పోరాటం, అందుకే చాలామంది ఈ పోరాటంలో ఫెయిల్ అవుతున్నారని కొందరు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. కావున నాలుగవదిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రార్థన ఒక పోరాటం లాంటిది. ఇక ఐదవది, విజ్ఞాపన ప్రార్థన శక్తి కలది. పరుల కోసం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. తప్పకుండా
దేవుడు దానిని ఆలకిస్తాడు. సహోదరి సహోదరులారా, మోషే ఇజ్రాయేలు ప్రజల కోసం ఎడారిలో విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఇక్కడ నిర్గమకాండం 32 అధ్యాయం 11వ వచనం నుండి 14వ వాక్యం చూస్తే, దేవుడు కోపానికి లోనై ఆ ఇజ్రాయేలు ప్రజలను నాశనం చేస్తానన్నప్పుడు యావే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రజల తరపున. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన 3 కారణాలు చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవా, నీవే కదా ఈ ప్రజలను తోడుకొని వచ్చినది, అటువంటిది నీవే కాపాడకపోతే ఎలాగా అని మొదటి కారణాన్ని తెలియజేస్తూ, రెండవదిగా ఏ దేశము నుండి అయితే అనగా ఈజిప్టు దేశము నుండి నీవు వీరిని వాగ్దాత్త భూమికి తీసుకొని వచ్చినది, ఎడారిలో వారిని మట్టు పెట్టుట కానీ ఈజిప్తీయులు ఆడిపోసుకోరా అని రెండవ కారణంగా, ఇక మూడవదిగా మా పితరులకు నీవు వాగ్దానము చేస్తావు, నీ ప్రజలను కానాను దేశానికి చేరుస్తానని పూర్వీకులకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని వారిని నాశనం చేయొద్దని మోషే విజ్ఞాపన ప్రార్థన చేయగా దేవుని యొక్క కోపము చల్లారి ఆ ఎడారిలో వారిని నాశనం చేయకుండా విడిచిపెట్టడాన్ని మనం ఈ నిర్గమకాండం 32 అధ్యాయం 11 నుంచి 14 వాక్యాల్లో చూస్తూ ఉన్నాం. ఇక 6వదిగా కృతజ్ఞతా ప్రార్థన ఉచితమైనది. చాలా కృతజ్ఞతా ప్రార్థనలు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని లేక రెల్లు సముద్రాన్ని దాటి వచ్చిన పిదప వారు ఆనందముతో యావే ప్రభువుకి కృతజ్ఞతా గీతాన్ని పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వాక్యం చూస్తే, యావేను కీర్తించండి, అతడు గుర్రాన్ని రౌతును సముద్రంలో కూలద్రోశాడు. ఎవరి గుర్రాలను? ఈజిప్తీయుల గుర్రాలను, రౌతులను సముద్రంలో కూలద్రోశాడు. ఇజ్రాయేలు ప్రజలను మాత్రం సురక్షితముగా ఆవలి ఒడ్డుకు చేర్చాడు. అందుకే ఉప్పొంగిన హృదయాలతో వారు ఆ దేవునికి కృతజ్ఞతా స్తుతిని అర్పించారు. ఇక 7వది స్తుతి ప్రార్థన మెరుగైనది. మొదటి సామువేలు 2వ అధ్యాయం 5వ వాక్యంలో అన్న దేవుని స్తుతిస్తూ ఉంది. గొడ్రాలు 7 బిడ్డలకు జన్మనిచ్చిందని, సంతానవతి బిడ్డలు లేకుండా పోయిందని స్తుతిస్తూ ఉంది. ఆమె అవసరంలోనే కాదు, ఆ అవసరం తీరిన తరువాత కూడా దేవుని స్తుతిస్తూ ఆ సమూవేలును దేవాలయంలో సమర్పించగలిగింది. ఇక సహోదరి సహోదరులారా, 8వ విషయం, నరులు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు. సొలొమోను రాజు దేవాలయాన్ని నిర్మించి దేవాలయాన్ని దేవునికి అంకితం చేస్తూ మొదటి రాజులు 8వ అధ్యాయం 30 వాక్యం చూస్తే ఆయన ఆ దేవాలయం గూర్చి ప్రార్థిస్తూ, ఇదిగో ప్రభు, ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ఈ దేవాలయంలో మొరపెడతారో వారి మొరను ఆలకించమని, నీవు ఈ దేవాలయంలో వాసము చేయమని, ప్రజల అవసరాలను తీర్చమని విన్నవించగా వేడుకొనగా దేవుడు ఆలకించాడు. ఆ దేవాలయంలో ఆయన సన్నిధిని నెలకొల్పాడు. ఎవరైతే ఆ సన్నిధికి వచ్చి వారి మొరలను చెప్పుకునేవారు ఆ మొరలను దేవుడు ఆలకిస్తూ ఉండేవాడు. ఇక సహోదరి సహోదరులారా, 9వ విషయాన్ని చూస్తే, కష్టకాలంలో ప్రార్థన పెళ్ళుబికి వస్తుంది. మన జీవితాలు కూడా చూస్తే మామూలుగా ఒక సామెత అంటారు, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తురాడట. అంటే జీవితం సాఫీగా జరిగిపోయినప్పుడు, జీవితంలో అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. మనకు కూడా ఎక్కువగా దేవుడు గుర్తుకొచ్చేది కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడే. అయితే అటువంటి సమయంలో తప్పకుండా ప్రార్థన పెళ్ళుబికి వస్తుందట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తే,
నెబుకద్నెజరు రాజు ఆ ఇజ్రాయేలు ప్రజలను నాశనం చేయవచ్చాడు. యావే ఇర్మియాకు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు వారి కోసం అనగా ఇజ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చెయ్యొద్దని చెప్పినప్పటికీ ఆ దుఃఖంలో ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు. దుఃఖముతోనూ వేదనతోనూ తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను కాపాడమని యావేకు మొరపెట్టాడు. కావున సహోదరి సోదరులారా, కష్టకాలంలో తప్పకుండా ప్రార్థన పెళ్ళుబుకి వస్తుంది. ఇక ప్రార్థన గూర్చి బైబిల్లో ఏకంగా ఒక గ్రంథమే ఉంది. ఆ గ్రంథమే కీర్తనల గ్రంథం. కీర్తనలు ప్రశస్త ప్రార్థనలు. అందులో అన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. స్తుతి గీతాలు ఉన్నాయి, కృతజ్ఞతా గీతాలు ఉన్నాయి, పశ్చాత్తాప గీతాలు ఉన్నాయి, విలాప గీతాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రార్థనలను మనము కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కావున ఆ కీర్తనల గ్రంథం చదవటం ద్వారా కూడా దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఈ విషయాలన్నీ మనకు పాత నిబంధనలో తెలియజేస్తున్నాయి. విశ్వాసపరమైనదై, విజ్ఞాపనపరమైనదై, అలాగే కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రార్థన మన నుండి పెళ్ళుబుకి వస్తుందనేది బైబిలు చెప్పే సత్యం. ఇక సహోదరి సహోదరులారా, నూతన వేదంలో కూడా అనేక విషయాలను బైబిలు మనకు బోధిస్తూ ఉంది. ఆ విషయాలు క్రీస్తే స్వయాన ప్రార్థనాపరుడని, ఆయన ప్రార్థనకు ఎక్కువగా ఏకాంతంగా గడిపేవాడని, ఈ విషయాలన్నీ కూడా చిన్న విరామం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.